హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. సో చాలా ఈజీ అండి, జస్ట్ ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1.5 కప్పు రవ్వ వేస్తున్నానండి. నేను రవ్వని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. సో హై ఫ్లేమ్లో వేయించినట్టయితే సరిగా వేగదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తురిమిన ఎండు కొబ్బరి 1 కప్ వేస్తున్నానండి. ఎండు కొబ్బరిని అలాగే రవ్వని మరొక 2 minutes వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను 1.5 కప్ రవ్వకి 1 కప్ షుగర్ పౌడర్ వేస్తున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అలాగే రవ్వ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వేయించి పెట్టుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేయాలి. డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొద్దిగా వేస్తూ లడ్డులా చేసుకోవాలండి. సో వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కొద్దిగా పాలను వేసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డులా చేసుకోవాలండి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మిగతా అవన్నింటిని కూడా అదే విధంగా చేసుకోవాలండి. సో చూసారు కదండి, సింపుల్గా లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇలా చేసుకున్న లడ్డూలని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే 5 to 10 days వరకు ఉంటాయండి. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.